హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జయనందన్ విశ్వాని పరామర్శించడానికి హాస్పిటల్కు వచ్చి, మీ అబ్బాయి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా ఇంత త్వరగా కోలుకున్నాడంటే మీ అబ్బాయి పక్కన ఏదో శక్తి ఉంది అని జయనందన్ విజయేంద్ర వర్మ త్రివేణిలతో చెప్తూ ఉంటాడు. అవును బాబు, నువ్వు చెప్పింది నిజమే. మా అబ్బాయిని సమయానికి ఒక శక్తి వచ్చి కాపాడింది అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. అవును, ఆవిడ ఎవరో చూడలేకపోయాను. రక్తం కూడా ఇచ్చి నా కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. అలాంటి వాళ్ళు ఎక్కడో నూటికో కోటికో ఒక్కరుంటారు మా భానులాగా అని త్రివేణి జయనందన్తో చెప్తూ ఉంటుంది. మీరు చెప్పింది నిజమే ఆంటీ. ఆ రోజు అంకుల్ని కాపాడింది భాను. ఈరోజు మీ అబ్బాయి విశ్వాన్ని కాపాడింది భాను వల్ల అమ్మ అని జయనందన్ అంటూ ఉంటాడు. ఏంటి బాబు మీరు అట్టుంది అని త్రివేణి అడుగుతూ ఉంటుంది. భానులాగా ఆలోచించిందంటే భాను అమ్మ లాంటిది అని అనబోయి అలా అన్నాను ఆంటీ అని జయనందన్ అంటూ ఉంటాడు. అవును బాబు, ఏ దేవుడో మా పక్కన ఉన్నాడనే అనుకోవాలి. ఆ రోజు నా భర్త ప్రమాదంలో పడితే ఈ భాను కాపాడింది. ఈరోజు నా కొడుకు ప్రమాదంలో పడితే ఎవరో దేవత లాంటి ఆవిడ వచ్చి నా కొడుకుని కాపాడింది. మేము ఎప్పటికీ ఆవిడకు రుణపడి ఉంటాము అని త్రివేణి చెప్తూ ఉంటుంది. మీరు చెప్పింది నిజమే. మీ ఇంటికి ఆ ఇంటికి ఏదో సంబంధం ఉంది. అందుకే ఆ రోజు జాను నీ భర్తను కాపాడింది. ఈరోజు నీ కొడుకుని జాను వాళ్ళ అమ్మే కాపాడింది అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. జాగ్రత్త విశ్వ, లేనిపోని వాటిల్లో తలదూర్చాలని చూడకు. ఇలానే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అని జయనందన్ విశ్వాకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జాను జయనందన్ వెనకే వెళ్తుంది. ఎందుకు విశ్వాని సూటిపోటి మాటలని బాధ పెడుతున్నావు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. జాను, ఇదంతా కూడా నీ వల్లే జరుగుతుంది. ఆ రోజు ఆంటీకి అలా జరగటానికి కారణం నువ్వు. ఈరోజు విశ్వాకి జరగటానికి కారణం కూడా నువ్వే అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. ఆ రోజు అమ్మకి అలా చేసింది నువ్వే అంటే ఈరోజు విశ్వాకి ఇలా చేసింది కూడా నువ్వేనా అని జాను అడుగుతూ ఉంటుంది. ఆ రోజు గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు భానువి కాదు జానువే కదా అని జయనందన్ అంటూ ఉంటాడు. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు అని జాను అంటూ ఉంటే, ఇదంతా ప్రకృతి చేస్తుంది జాను, నేను చెయ్యట్లేదు అని జయనందన్ అంటూ ఉంటాడు. నిజం చెప్పు అని జాను అడుగుతూ ఉంటే, ఇప్పుడు చెప్తున్నాను విను. ఈరోజు విశ్వగడు బెడ్ మీద ఉండటానికి కారణం నేను. ఆ రోజు హాస్పిటల్ బెడ్ మీద మీ అమ్మ ఉండటానికి కారణం నేను. ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా? నిన్ను ఎక్కడ ఉన్నా కూడా రప్పించటం కోసం అని జయనందన్ అంటూ ఉంటాడు. దుర్మార్గుడా, ఎంతకు తెగించావురా? ఎదుటి వారి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడట్లేదా అని జాను అంటూ ఉంటుంది. నా జానుని దక్కించుకోవడం కోసం ఎవరిని చంపటానికైనా వెనకాడను, నేను చావటానికైనా వెనకాడను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటే, ఇక జాను జయనందన్ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఏంటి, జాను కోసం చంపటానికైనా వెనకాడవు, చావటానికైనా వెనకాడవా? అయితే చావరా, చావు అని జాను జయనందన్ గొంతు పట్టుకుంటుంది. ఏంటి జాను, నన్ను చంపేస్తావా అని జయనందన్ అంటూ ఉంటాడు. ఈరోజు విశ్వ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే దానికి కారణం నువ్వే కదా. అలాంటి నువ్వు బ్రతకటానికి వీల్లేదు అని జాను జయనందన్ గొంతు నులుముతూ ఉంటుంది. అమ్మ భాను అని త్రివేణి బయటికి రాబోతూ ఉండగా త్రివేణిని చూసి జాను జయనందన్ గొంతుని వదిలేస్తుంది. ఏంటంటే ఇట్లొచ్చారు అని జాను అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, కాసేపు విశ్వ దగ్గర ఉంటావా, మేము ఇంటికి వెళ్ళొస్తాము అని త్రివేణి చెప్తూ ఉంటుంది. గట్లనే ఆంటీ అని జాను చెప్తూ ఉంటుంది. జాను, నువ్వు నాకు తోడుగా ఉండాలి, కానీ ఆ విశ్వగడికి తోడుగా ఉండటానికి వెళ్తున్నావా? నేను తట్టుకోలేకపోతున్నాను జాను అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి, తులసి, అమ్మ గెలిచింది, మనం అమ్మకు స్వీట్ అయినా తినిపించలేదు, వెళ్ళి త్వరగా స్వీట్ చెయ్యి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సరేనండి అని తులసి స్వీట్ తయారు చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది. ఇక స్వీట్ తయారు చేసుకొని అందరి రూమ్లకు వెళ్ళి స్వీట్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు సడన్గా స్వీట్ చేసావేంటి అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. అత్తయ్య గారు గెలిచారు కదా మోయ, అందరి నోరు తీపి చేయాలని స్వీట్ చేశాను అని తులసి చెప్తూ ఉంటుంది. దాని గెలుపు కూడా ఒక గెలుపేనా అని బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య, అంతటి పేరు పలుకుబడి ఉన్న మునుస్వామే అత్తయ్య ముందు ఓడిపోయాడు.
అంటే జనాలు అత్తయ్యను ఎంతలా నమ్మారో ఒక్కసారి ఆలోచించండి. మునుస్వామి మీద అత్తయ్య గెలవటం మామూలు విషయం కాదు. అలాంటి మునుస్వామికే అత్తయ్య బుద్ధి చెప్పి ఓడించారు. అలాంటి అత్తయ్యను మీరు అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు. బాధ పెట్టేలా మాట్లాడకండి మోయ అని తులసి అంటూ ఉంటుంది. అత్తయ్యకు గౌరవం దక్కుతుందంటే మీకు గౌరవం దక్కినట్టు కదా మోయ. ఇన్ని సంవత్సరాల మీ వైవాహిక జీవితంలో అత్తయ్య వేరు మీరు వేరు అని మీరు అనుకుంటున్నారా మోయ అని తులసి అడుగుతూ ఉంటుంది. మీరు గెలిస్తే అత్తయ్య గెలిచినట్టే, అత్తయ్య గెలిస్తే మీరు గెలిచినట్టే. అత్తయ్య గెలుపుని మీ గెలుపుగా భావించండి మోయ, ప్లీజ్ మోయ అని తులసి బసవరాజుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తులసి చెప్పింది నిజమే కదా, విశాల గెలిచిందంటే నేను గెలిచినట్టే కదా. రేపటి నుంచి ఎమ్మెల్యే గారింటికి అని నా ఇంటికే కదా అందరూ వచ్చేది, నాకే కదా పేరు ప్రఖ్యాతులు పొందేది. తులసి చెప్పిన విధంగా ఆ మునుస్వామి మీద విశాలాక్షి గెలవటం అంత సులువైన విషయమేం కాదు. విశాల నిజంగా చాలా గ్రేట్. విశాలని చాలా బాధ పెట్టాను ఇన్ని రోజుల నుంచి అని బసవరాజు మనసులో అనుకుంటాడు. ఇక తులసి నీలాంబరి దగ్గరికి స్వీట్ తీసుకొని వెళ్ళి బామ్మ స్వీట్ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. స్వీటా, నాకు షుగర్ ఉంది నీకు తెలీదా అని నీలాంబరి అంటూ ఉంటుంది. ఈరోజు మనం పండుగ చేసుకోవాల్సిన రోజు బామ్మ. అత్తయ్య గెలిచారు, అత్తయ్య గెలిచినందుకు కనీసం నోరైనా తీపి చేసుకోండి అని తులసి అంటూ ఉంటుంది. మీ అత్తయ్య గెలుపు నీ గెలుపు మాకు అనవసరం అని నీలాంబరి అంటూ ఉంటుంది. అదేంటి బామ్మ అలా అంటున్నారు? అత్తయ్య గెలిచారంటే మన కుటుంబం అంతా గెలిచినట్టే కదా. ఎందుకు ఇన్ని రోజులు అత్తయ్యని మీ అందరిలో ఒకరిలా చూశారు, ఈరోజు మాత్రం అత్తయ్య గెలిచినా కూడా అత్తయ్యను పరాయి మనిషిలా చూస్తున్నారు. అత్తయ్య ఎంత బాధపడుతున్నారో మీకు అర్థం కావట్లేదా బామ్మ అని తులసి అడుగుతూ ఉంటుంది. ఇన్ని రోజులు మీకు కావలసినవన్నీ చేసి పెట్టింది, మీకు ఎన్నో సేవలు చేసింది. ఏ రోజైనా మీ మాటను ఎదిరించి మాట్లాడిందా? మీ మాటను కానీ మామయ్య మాటను కానీ ధిక్కరించిందా? అలాంటి అత్తయ్యను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు బామ్మ? మునుస్వామి మీద అత్తయ్య గెలుపు సాధించారంటే పెద్ద విజయమే మనకు దక్కినట్టు. ఈ రోజు నుంచి ఎంతోమంది కార్యకర్తలని ప్రజలు ఎంతోమంది మన ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యలన్నిటికీ అత్తయ్య పరిష్కారం చెప్తూ ఉంటే మీరు పక్కనే కూర్చుంటే మీకు కూడా గౌరవం దక్కుతుంది కదా బామ్మ. ప్లీజ్ బామ్మ ఒక్కసారి ఆలోచించండి. అత్తయ్యను మీరు పొగడకపోయినా పర్వాలేదు, బాధపడేలా మాట్లాడకండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక నీలాంబరి విశాలాక్షి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బసవరాజు నీలాంబరి దగ్గరకు వెళ్తాడు. ఏంట్రా బసవ ఇలా వచ్చావు అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అమ్మా తులసి నీకు కూడా స్వీట్ తీసుకొచ్చి ఇచ్చిందా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. అవును బసవ, తులసి స్వీట్ తీసుకొచ్చి ఇచ్చింది అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. అమ్మా తులసి నాతో కొన్ని మాటలు చెప్పిందమ్మా. ఆ మాటలన్నీ విన్న తర్వాత విశాలని పాపం మనం చాలా బాధ పెట్టామనిపిస్తుంది అని బసవరాజు అంటూ ఉంటాడు. అవునరా బసవ, ఏ రోజు కూడా నా మాటని ధిక్కరించలేదు. నేను చెప్పిందే వేదంగా భావించేది. అనుకోవగా ఎన్నో సంవత్సరాలుగా నా కింద కోడలిగా ఉంది. అలాంటి విశాలని మనం బాధ పెట్టాంరా. విశాలకి ఇప్పుడే వెళ్ళి క్షమాపణ చెప్దాంరా అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. సరే పదమ్మ వెళ్దాం అని బసవరాజు నీలాంబరి ఇద్దరు కలిసి విశాలాక్షి రూమ్కి వెళ్తారు. అదే సమయంలో తులసి విశాలాక్షికి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య మీరు గెలిచారు, ఆ మునుస్వామి మీద గెలుపు సాధించారు, అలాంటి మీ మొహంలో సంతోషం కొంచెం కూడా కనిపించట్లేదు అని తులసి అంటూ ఉంటుంది. అమ్మ తులసి, మునిస్వామి మీద గెలుపు సాధించినందుకు నాకు సంతోషంగా లేదమ్మా. మీ మామయ్య బామ్మకు దూరం అయిపోతున్నానని బాధగా ఉంది అని విశాలాక్షి అంటూ ఉంటుంది. బాధపడకండి అత్తయ్య, ఏదో ఒక రోజు మీ మంచితనాన్ని మామయ్య గారు బామ్మ అర్థం చేసుకుంటారు అని తులసి విశాలాక్షికి చెప్తూ ఉంటుంది. ఎప్పుడమ్మా నా మంచితనాన్ని నన్ను అర్థం చేసుకునేది? ఇప్పుడు నేను గెలుపు సాధించాను, నలుగురితో పాటు వాళ్ళు కూడా నా గెలుపుని ఒప్పుకొని ఉంటే నేను ఎంతో సంతోషపడేదాన్ని కదా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అప్పుడే బసవరాజు నీలాంబరి విశాలాక్షి రూమ్లోకి వస్తారు. విశాల అని బసవరాజు పిలవటంతో ఏంటండి అని విశాలాక్షి పరిగెత్తుకుంటూ వస్తుంది. విశాల నన్ను క్షమించు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఎందుకండి అలా చెప్తున్నారు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. విశాల నన్ను కూడా క్షమించు అని నీలాంబరి అంటుంది. మీ ఇద్దరికి ఏమైంది? మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. మా కళ్ళు మూసుకుపోయాయమ్మా. ఆ మునుస్వామి కనిష్కల మాయలో పడి నీవు గెలిచినా కూడా మేము నిన్ను దగ్గరికి తీయలేదు.
నిన్ను అందరిలాగా పొగడలేదు. అందుకేనమ్మా మేము నిన్ను క్షమాపణ అడుగుతున్నాము అని నీలంబరి చెప్తూ ఉంటుంది. అయ్యో! మీరు నాకు క్షమాపణ చెప్పటం అస్సలు బాలేదత్తయ్య. నేను గెలిచినా కూడా ఎప్పటికీ మీ కోడల్నే అత్తయ్య అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. నువ్వు ఎంత మంచిదానివి విశాలాక్షి. నిన్ను నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాము అని నీలాంబరి అంటూ ఉంటుంది. అవును విశాల, ఆ రోజు నాకు ఎమ్మెల్యే సీటు కావాలనగానే తులసిని ఒప్పించి ఎమ్మెల్యే సీటు తులసి చేత క్యాన్సిల్ చేపించావు. ఈరోజు నువ్వు గెలిచినా కూడా నేను కనీసం నిన్ను ప్రేమగా కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పలేకపోయాను. నా అహంకారానికి క్షమించు విశాల అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇంకేం మాట్లాడకండి, మీరు అలాంటి మాటలు అస్సలు మాట్లాడకండి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అమ్మయ్య, ఇప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య గెలిచినందుకు మీరంతా కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇప్పుడు అసలైన సంతోషం, అసలైన గెలుపు మొదలైంది అని తులసి అంటూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక కుటుంబ సభ్యులంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు విశాలాక్షి, ఏమండి, నాదొక చిన్న కోరిక అని బసవరాజుని అడుగుతూ ఉంటుంది. చిన్న కోరిక ఏంటి విశాల? పెద్ద కోరికే కోరు. ఇప్పుడు ఎమ్మెల్యే విశాలాక్షి గారు ఆర్డర్ వేస్తే చేయటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము అని బసవరాజు అంటూ ఉంటాడు. పోండండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అమ్మా, నీ కోరికేంటో చెప్పు, నాన్న తీర్చేస్తారు అని సిద్ధు విశాలాక్షికి చెప్తూ ఉంటాడు. సిద్ధు తులసిల పెళ్ళి అనుకోకుండా జరిగింది. మనం సిద్ధు తులసిల పెళ్ళి జరిగిన తర్వాత ఎలాంటి ఆడంబరాలకు పోలేదు కదండి. తులసి మన కోడలని, మన అబ్బాయి సిద్ధుకి పెళ్ళి జరిగిందని చెప్పి మన బంధువులందరినీ పిలిచి గ్రాండ్గా రిసెప్షన్ లాగా ఏర్పాటు చేద్దామండి అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు. మీకు ఇష్టం లేకపోతే వదిలేనండి అని విశాలాక్షి అంటూ ఉంటే, విశాల, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిగా కోరిన కోరిక, నీ కోరిక నేను తీర్చకుండా ఉంటానా అని బసవరాజు అంటూ ఉంటాడు. అంటే ఏంటండి, నేను చెప్పిన దానికి మీరు అంగీకరిస్తారా అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అవును విశాల, ఇప్పుడే మన ఇంట్లో సాయంత్రం గ్రాండ్ పార్టీ ఉందని మన కార్యకర్తలకి, బంధువులకి అందరికీ కూడా చెప్దాం. అందరి సమక్షంలో సిద్ధు తులసిల రిసెప్షన్ ఏర్పాటు చేద్దాము. తులసి మన ఇంటి కోడలైందని, ఆ తరువాతే మనకు అదృష్టం కలిసి వచ్చిందని అందరి ముందు చెప్దాం అని బసవరాజు అంటూ ఉంటాడు. నిజమా నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. అవునరా సిద్ధు, తులసి పట్ల, నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాము. మేము చేసిన తప్పులకు ఇదైనా చెయ్యనివ్వండ్రా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. సరే నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం అని సిద్ధు అంటాడు. తొందరగా వెళ్ళి రెడీ అవ్వండ్రా, నేను మీ అమ్మ మన బంధువులందరికీ చెప్తాము అని బసవరాజు అంటాడు. సరే నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి సిద్ధు ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్తారు. ఇక సిద్ధు తులసిని గట్టిగా హగ్ చేసుకొని, ఏంటి ఎమ్మెల్యే గారి కోడలా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటారు. చెప్పండి ఎమ్మెల్యే గారి కొడుకు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఆహా, నాదే ముందులే తులసి, ఇప్పుడు గొప్పతనమంతా నీదే. ఇంట్లో వాళ్ళందరినీ కూడా నీ వైపుకి తిప్పేసుకున్నావు. అందరూ కూడా నువ్వే మంచిదానివి అంటున్నారు. ఇన్ని రోజులు నీకు దక్కని గౌరవం ఇప్పుడు దక్కుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. కష్టంలో సుఖంలో మీరు నాకు తోడుగా ఉండబట్టే ఇదంతా జరుగుతుందండి అని తులసి సిద్ధుతో చెప్తూ ఉంటుంది. సరే సరే, ఒకరినొకరం పొగుడుకుంది చాలే, కానీ రిసెప్షన్కి రెడీ అవుదాం పదా అని సిద్ధు అంటాడు. ఇక మరోవైపు బసవరాజు వాళ్ళు కూడా రెడీ అవుతూ ఉంటారు. విశాల, సిద్ధు తులసిని పిలువు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా రెడీ అయి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. గెస్ట్లందరూ కూడా వస్తూ ఉంటారు. ఏమండి, అటు చూడండి, మన కొడుకు కోడలికి మన దిష్టే తగిలేలా ఉంది అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అవును విశాల అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక బసవరాజు స్టేజ్ మీదకు వెళ్ళి, మీ అందరూ నేను పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు కోడల్ని మీ అందరికీ పరిచయం చేయడానికే ఈరోజు మీ అందరినీ ఇలా ఇన్వైట్ చేశాను. అమ్మ తులసి, సిద్ధు ఇలా రండి అని బసవరాజు పిలుస్తూ ఉంటాడు. ఇక సిద్ధు తులసి స్టేజ్ మీదకు వెళ్ళి నుంచుంటారు. ఈ అమ్మాయి నా కోడలు తులసి, నా కొడుకు భార్య, మా ఇంటి కోడలు అని బసవరాజు తులసికి అందరి ముందు గౌరవం దక్కేలా చేస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.